హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కదండి, హాలిడే కూడా. సో అందుకని చెప్పి మేము వేరే ప్లేస్కి అయితే బయలుదేరామండి. ఆల్రెడీ మేము బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఎక్కడికి వెళ్తున్నామో, ఏమేమి చేస్తామో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా బ్లాగ్ చేసి చూపిస్తాము. నా వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి. బస్ స్టాప్లో అయితే ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నామండి బస్ కోసం. ఫైనల్గా బస్సు అయితే వచ్చిందండి. మేము అనకాపల్లి వెళ్తున్నాము. అనకాపల్లి బస్సులో ఉన్నాం అనమాట. మార్నింగ్ నుంచి ఇంటి దగ్గర నుంచే వీడియో చేయాలి యాక్చువల్లీ. కాకపోతే బస్ ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా మేము చేయలేదండి. అందుకని చెప్పి బస్ స్టాప్ వచ్చి ఇంకా వీడియో మళ్ళీ మొదలుపెట్టాను. అనకాపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఎక్కడికి వెళ్తామో అవన్నీ కూడా మీకు చూపిస్తాము. ప్రజెంట్ అయితే బస్సులో ఉన్నానండి. వాళ్ళందరూ కూడా చర్చలు పడిపోయి ఇంటికి వెళ్ళిపోయి శ్రద్ధలో తిందామని అనుకోలేదు. వాడు వెంటనే కూడా ఎన్నో వచ్చుకున్నారు. ఏమన్నారో చూద్దామండి. అంతటా రెండవ విషయం వచ్చింది. ఆ గొర్రెల కాపాడంటే మరొక వ్యక్తి చూద్దాం. సుమయాన్ని గురించి మనము చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. కృతజ్ఞత చెల్లిస్తుంది దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు. మా కుటుంబానికి మెంటైనటువంటి దీవెనలు మీరు ఎత్తబడిన కార్యక్రమాలన్నీ కూడా మీ సేవలో చూపించిన కేవలం మీరే బయటపడుతున్నారు. యేసు శక్తి. అనకాపల్లి బస్ స్టాప్లో దిగి వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తామండి. అక్కడ వీడియో చేయడానికి అయితే వీలు కాలేదు. వెంటనే ఇంకా చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. ఇందాక చూపించాను కదా చర్చ్. ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్ళడానికి అని చెప్పి బస్ స్టాప్కి వచ్చాము. ఇక్కడ వాటర్ బాటిల్ అవి తీసుకుందామండి. వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు సాయివరం వెళ్ళడం కోసం ఆటో కోసం వెయిట్ చేస్తామండి. ఎందుకంటే మన డిసెంబర్ 3న ఇంటర్నేషనల్ డిజేబుల్ డే కదా, అది ఈరోజు అక్కడ మీటింగ్ జరుగుతుంది. అందుకని చెప్పి మేము బయలుదేరామండి. అక్కడ హై స్కూల్లో మా డిజేబుల్ వాళ్ళకి సంబంధించిన మొత్తం అందరూ కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ అయితే మేము అటెండ్ అవుతుంది తెలుసుకొని మీటింగ్కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడ మీటింగ్ ఎంతమంది వచ్చారో అక్కడ అన్నీ కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. అలాగే లంచ్ కూడా అక్కడేనండి. ప్రజెంట్ అయితే ఆటో కోసం వెయిట్ చేస్తున్నామండి. భైవరం అయితే వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి హై స్కూల్కి వెళ్ళడం కోసం ఆటో అయితే ఏర్పాటు చేశారు. మీటింగ్ హై స్కూల్లో జరుగుతుంది. చాలామంది మాలాంటి దివ్యాంగులే వస్తారండి అక్కడికి. ఈ ఆటోలో ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఇంకా బస్సులో అవి వస్తున్నాయి కదా, ఎవరైనా దిగుతారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. భైవరం మళ్ళీ ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. భైవరం అయితే వచ్చాము. ఇక్కడ కాంపిటీషన్స్ జరిగాయి, సాంగ్స్ కాంపిటీషన్స్ అవేని. అందుకని చెప్పి వీడియో తీయడానికి అవ్వలేదు. ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశారండి. బిర్యానీ అవి పెట్టారు కానీ బిర్యానీ చూపించలేదు మీకు, నేను వేసుకోలేదు కాబట్టి. ఇవి రైస్ అండి. అలాగే ఇది చికెన్ కర్రీ, ఇదేమో పన్నీర్ కర్రీ, నెక్స్ట్ ఇది మిరపకాయ బజ్జీ. ఇవైతే సర్వింగ్ చేశారు. మేము అందరం కలిసి ఇక్కడ చూడండి ఇలా భోజనం చేస్తున్నాము. లంచ్ ఇదిగోండి స్నాక్స్ అయితే పంచారు. ఇక్కడ మాకు డ్రింక్ ఇచ్చారు. అలాగే ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక లైన్లో కూర్చున్నాం అనమాట. ఈ అమ్మాయి పేరు జ్యోతి. 30 years నుంచి నా ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర మేము చదువుకున్నాము. మిగతా వాళ్ళందరూ అక్కడ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా మా సీనియర్స్ జూనియర్స్ కూడా అనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, జెంట్స్ లేడీస్ అందరూ కూడా ఉన్నారు. బట్ ఈ లైన్లో కూర్చున్న వాళ్ళు మా స్కూల్ వాళ్ళమండి. మిగతా వాళ్ళు అయితే వేరే స్కూల్ నుంచి వచ్చేవారు అనమాట. మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది స్వీట్స్లు అవి చూపిస్తున్నారు. అవి అయితే మీకు వీడియో చూపించట్లేదు నేను. స్నాక్స్ అయితే పంచుతున్నారు. మీటింగ్ అయిపోయిందండి. మీటింగ్ నుంచి అయితే బయలుదేరిపోయాము. మా అందరికి కూడా మీటింగ్లో గిఫ్ట్లు ఇచ్చారు. అవి ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఏమి ఇచ్చారు. మేము అందరం కూడా వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళు అందరం కలిసి మీటింగ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఆటో కట్టించుకుని వచ్చారు. వాళ్ళ ఆటోలో అనకాపల్లి వరకు వెళ్ళిపోతాం అనమాట. అక్కడ నుంచి బస్సు తీసుకొని మా ఊరికి వెళ్ళిపోతాం మేము. అనకాపల్లి నుంచి అయితే మాకు చాలా దగ్గర, అందుకని. ఇదిగోండి ఇప్పుడైతే మేము మా ఇంటికి దగ్గరలో ఉన్నాము. ఒక 10 నిమిషాలు అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతామండి. అనకాపల్లి నుంచి రాలేదు మేము. పెనగాడలో దిగిపోయాం మా ఫ్రెండ్ వాళ్ళ ఆటో.
అక్కడి నుంచి మళ్ళీ వేరే ఆటో మీద మా ఊరు వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేసుకోవాలండి. ఇలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీటింగ్ పెడతారండి. అది ఏదో ఒక డేటు అంటే హాలిడే పోతే, ఎందుకంటే డిసెంబర్ 3వ తేదీన హాలిడే ఉండదు కదండి. జాబ్ చేసుకునే వాళ్ళకి కొంచెం మరి సెలవులు అవి ఉండవని చెప్పి ఏ రోజైతే సెలవు ఉంటుందో ఆ రోజే వాళ్ళు మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. మాకు మీటింగ్లో అయితే స్టీల్ డబ్బాలు ఇచ్చారండి. నేను వీలైతే ఇంటికి వెళ్ళి నా గిఫ్ట్ మీకు చూపిస్తాను. ఓకేనా అండి. ఇప్పటి వరకు నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు సండే కదండి, హాలిడే కూడా. సో అందుకని చెప్పి మేము వేరే ప్లేస్కి అయితే బయలుదేరామండి. ఆల్రెడీ మేము బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఎక్కడికి వెళ్తున్నామో, ఏమేమి చేస్తామో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా బ్లాగ్ చేసి చూపిస్తాము. నా వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి. బస్ స్టాప్లో అయితే ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నామండి బస్ కోసం. ఫైనల్గా బస్సు అయితే వచ్చిందండి. మేము అనకాపల్లి వెళ్తున్నాము. అనకాపల్లి బస్సులో ఉన్నాం అనమాట. మార్నింగ్ నుంచి ఇంటి దగ్గర నుంచే వీడియో చేయాలి యాక్చువల్లీ. కాకపోతే మేము ఫ్రెష్ అప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా మేము చేయలేదండి. అందుకని చెప్పి బస్ స్టాప్ వచ్చి ఇంకా వీడియో మళ్ళీ మొదలుపెట్టాను. అనకాపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ మేము ఎక్కడికి వెళ్తామో అవన్నీ కూడా మీకు చూపిస్తాము. ప్రజెంట్ అయితే బస్సులో ఉన్నానండి. వాళ్ళందరూ కూడా చర్చలు పడిపోయి ఇంటికి వెళ్ళిపోయి శ్రద్ధలు తిందామని అనుకోలేదు. వాళ్ళు వెంటనే కూడా ఎదురుగా వచ్చుకున్నారు. ఏమన్నారు చూద్దామండి. అంతటా రెండవ విషయం వచ్చింటారు. ఆ గొర్రెల కాపరు అంటే మరొక వ్యక్తిని చూద్దాం. సుమయాన్ని గురించి మనము చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. కృతజ్ఞత చెల్లిస్తుంది దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు. మా కుటుంబానికి మెండైనటువంటి దీవెనలు ఎత్తబడిన కార్యక్రమాలన్నీ కూడా మీ సేవలు చూపించిన కేవలం మీరే బతుకుంటున్నారు. యేసు శక్తిగా అనకాపల్లి బస్ స్టాప్లో దిగి వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తామండి. అక్కడ వీడియో చేయడానికి అయితే వీలు కాలేదు. వెంటనే ఇంకా చర్చ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా చూపించాను కదా చర్చ్. ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్ళడానికి అని చెప్పి బస్ స్టాప్కి వచ్చాము. ఇక్కడ వాటర్ బాటిల్ అవి తీసుకుందామండి. ఇటువంటి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు సాయివరం వెళ్ళడం కోసం ఆటో కోసం వెయిట్ చేస్తామండి. ఎందుకంటే మన డిసెంబర్ 7న ఇంటర్నేషనల్ డిజేబుల్ డే కదా, అది ఈరోజు అక్కడ మీటింగ్ జరుగుతుంది. అందుకని చెప్పి మేము బయలుదేరామండి. అక్కడ హై స్కూల్లో మా డిజేబుల్ వాళ్ళకి సంబంధించి మొత్తం అందరూ కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ అయితే మేము అటెండ్ అవుతాము. తీసుకొని మీటింగ్కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడ మీటింగ్ ఎంతమంది వస్తారో అక్కడ అన్నీ కూడా నేను వీడియో చేసి చూపిస్తాను. అలాగే లంచ్ కూడా అక్కడేనండి. ప్రజెంట్ అయితే ఆటో కోసం వెయిట్ చేస్తున్నామండి. భైవరం అయితే వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి హై స్కూల్కి వెళ్ళడం కోసం ఆటో అయితే ఏర్పాటు చేశారు. మీటింగ్ హై స్కూల్లో జరుగుతుంది. చాలా మంది మాలాంటి దివ్యాంగులే వస్తారండి అక్కడికి. ఈ ఆటోలో ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఇంకా బస్సులో అవి వస్తున్నాయి కదా, ఎవరైనా దిగుతారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. భైవరం మళ్ళీ ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. భైవరం అయితే వచ్చాము. ఇక్కడ కాంపిటీషన్స్ జరిగాయి, సాంగ్స్ కాంపిటీషన్స్ అవిని. అందుకని చెప్పి వీడియో తీయడానికి అవ్వలేదు. ఇక్కడ లంచ్ ఏర్పాటు చేశారండి. బిర్యానీ అవి పెట్టారు కానీ బిర్యానీ చూపించలేదు మీకు, నేను వేసుకోలేదు కాబట్టి. ఇది రైస్ అండి. అలాగే ఇది చికెన్ కర్రీ, ఇదేమో పన్నీర్ కర్రీ, నెక్స్ట్ ఇది మిరపకాయ బజ్జీ. ఇవైతే సర్వింగ్ చేశారు. మేము అందరం కలిసి ఇక్కడ చూడండి ఇలా భోజనం చేస్తున్నాము. లంచ్ ఇదిగోండి స్నాక్స్ అయితే పంచారు. ఇక్కడ మాకు డ్రింక్ ఇచ్చారు. అలాగే ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారనమాట. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక లైన్లో కూర్చున్నాం అనమాట. ఈ అమ్మాయి పేరు జ్యోతి. 30 years నుంచి నా ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర మేము చదువుకున్నాము.
మిగతా వాళ్ళందరూ అక్కడ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా మా సీనియర్స్ జూనియర్స్ కూడా అన్నమాట. ఇంకా చాలా మంది ఉన్నారు, జెంట్స్ లేడీస్ అందరూ కూడా ఉన్నారు. బట్ ఈ లైన్లో కూర్చున్న వాళ్ళు మా స్కూల్ వాళ్ళమండి. మిగతా వాళ్ళు అయితే వేరే స్కూల్ నుంచి వచ్చేవారు అనమాట. మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మంది స్వీట్స్లు అవి చూపిస్తున్నారు. అవి అయితే మీకు వీడియో చూపించట్లేదు నేను. స్నాక్స్ అయితే పంచుతున్నారు. మీటింగ్ అయిపోయిందండి. మీటింగ్ నుంచి అయితే బయలుదేరిపోయాము. మా అందరికి కూడా మీటింగ్ లో గిఫ్ట్లు ఇచ్చారు. అవి ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఏమి ఇచ్చారు. మేము అందరం కూడా వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళు అందరం కలిసి మీటింగ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు ఆటో కట్టించుకుని వచ్చారు. వాళ్ళ ఆటోలో అనకాపల్లి వరకు వెళ్ళిపోతాం అనమాట. అక్కడ నుంచి బస్సు తీసుకొని మా ఊరికి వెళ్ళిపోతాం. మేము అనకాపల్లి నుంచి అయితే మాకు చాలా దగ్గర, అందుకని. ఇదిగోండి, ఇప్పుడైతే మేము మా ఇంటికి దగ్గరలో ఉన్నాము. ఒక 10 నిమిషాలు అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతామండి. అనకాపల్లి నుంచి లేదండి, రాలేదు. మేము పెనగాడలో దిగిపోయాం మా ఫ్రెండ్ వాళ్ళ ఆటో. అక్కడ నుంచి మళ్ళీ వేరే ఆటో మీద మా ఊరు వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేసుకోవాలండి. ఇలాగే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీటింగ్ పెడతారండి. అది ఏదో ఒక డేటు, అంటే హాలిడే పోతే. ఎందుకంటే డిసెంబర్ 3వ తేదీన హాలిడే ఉండదు కదండి. జాబ్ చేసుకునే వాళ్ళకి కొంచెం మరి సెలవులు అవి ఉండవని చెప్పి ఏ రోజైతే సెలవు ఉంటుందో ఆ రోజే వాళ్ళు మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. మాకు మీటింగ్లో అయితే స్టీల్ డబ్బాలు ఇచ్చారండి. నేను వీలైతే ఇంటికి వెళ్ళి నా గిఫ్ట్ మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఇప్పటి వరకు నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.